హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేపల ఫ్రై చేస్తున్నా. ఇది చాలా టేస్టీగా డిఫరెంట్ టేస్ట్ అనమాట. సో ముందుగా అయితే మన ప్రాసెస్లోకి వెళ్దాం. నేనైతే అరకిలో చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి ఇలా ఒక గిన్నెలో పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 వరకు కారం, రుచికి సరిపడా సాల్ట్, ఇంకా ఒక నిమ్మకాయలో సగం నిమ్మకాయ అనేది దాని విత్తనాలు తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర, డిఫరెంట్ అని చెప్పాను కదా, ఇదే కొత్తిమీర వేయడమే. సో కొత్తిమీర సన్నంగా తరిగి ఇలా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కొత్తిమీర వేయడం వలన చేపల ఫ్రై చాలా డిఫరెంట్గా ఉంటుంది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఇలా కలిపిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలిపి ఒక 2 గంటల సేపు నానబెట్టి పక్కన పెట్టుకోండి. 2 గంటల సేపు తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. దీనిలో చేపలు ఫ్రై చేయడానికి కోసం మనం ఆయిల్ అనేది వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఈ చేప ముక్కల్ని మనం వేసుకోవాలి. చాలా సింపుల్ అండి, కాకపోతే మనం కొత్తిమీర వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని 2-3 నిమిషాల పాటు కలపకుండా అలా ఉంచి 2 నిమిషాల తర్వాత చూడండి మనం రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి టర్న్ చేసుకొని కొద్దిగా డీప్ ఫ్రై చేసుకుంటే చాలు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న చేపల ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.